సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారికి చెందినట్లుగా ఈ కృప మాపై ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రియమైన టెబర్నాకల్ సంఘమునకు వందనములు తెలియజేసుకుంటూ, ఈరోజు 33వ శ్రమ కాల కూడికలులో ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ రెవరెండ్ ప్రసన్న కుమార్ అయ్య గారికి మరియు రెవరెండ్ యాకోబ్ అయ్య గారికి, రాజ్ కుమార్ అయ్య గారికి మరియు సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. ప్రభువా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి మీ కృపా కనికరంతో తండ్రి మిమ్మల్ని ధ్యానించుకోవడానికి ఈ సాయంకాలం సమయంలో మమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సమయం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, నీ వాక్యం ధ్యానంలో ప్రభువా మీరు నా యందుండి నాయన నీ ప్రియ బిడ్డలకు నీ ఆత్మీయ ఆహారాన్ని అందించవలసిందిగా వాక్యము అందరికీ ప్రభువా నీ మర్మంలో అర్థం చేసుకునేటువంటి శక్తిని మాకు అందరికీ అనుగ్రహించి నీకు భద్రపరచని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేటి ఈ సాయంకాల సమయం ధ్యానంలో కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 27 వరకు చదువుకున్నాం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘరూఢుడై వచ్చుట చూచెదరు. ఈనాటి అంశము మనుష్య కుమారుడు మేఘరూఢుడై వచ్చుట చూచెదరు అని శీర్షిక. ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు, మనుష్య కుమారుడు మేఘరూఢుడై వచ్చును అంటే నేను ఈ సందర్భంగా ఒక నా చిన్ననాటి సంఘటన చెప్పి వాక్యంలోకి వెళ్తాను. మాకప్పుడు 10-11 సంవత్సరాల వయసు ఉంటుంది. బాలుడిని, కొంచెం చదువుకున్నాం, తెలుగు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు. మా ఇంట్లో ఒక క్యాలెండర్ గోడకు వేలాడుతూ ఉండేది. యేసుప్రభు ముఖ చిత్రంతో రెండు వైపులా దేవదూతలు అలా రెక్కలతో ఎగురుకుంటూ ఆయనకి నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క క్యాలెండర్ నేను ఉదయం లేవగానే చూసేవాడిని. ఆ కింద ఒక 2 మాటలు రాసి ఉండేవి. జీసస్ కమ్స్ సూన్ అని ఉండేది. క్రీస్తు త్వరలో రానై ఉన్నాడు అని ఉండేది. నేను పొద్దున్నే చదువుకోవడం, క్రీస్తు ఎప్పుడు వస్తాడు, రోజు చదువుకున్నా క్రీస్తు ఎప్పుడు వస్తాడు అని అనుకునేవాడిని. నాకు అంతవరకే తెలుసు. ఆ జ్ఞానం నాకు అంత లేదు, అంత విద్య కూడా లేదు, అంత జ్ఞానం తెలుసుకునేంత కూడా లేదు. కానీ
త్వరగా వచ్చామంటే మరి ఇమీడియట్గా వచ్చేయాలి కదా మన వాళ్ళు. ఏదైనా త్వరగా వచ్చి బయటకు వెళ్తున్నారు, త్వరగా వచ్చి బాబు అని చెప్పేవారు, ఫాస్ట్గా వచ్చేసేవారు. అక్కడ రాసి ఉండేది రోజు పొద్దున్న లేవడం, చూసుకోవడం ప్రభువుని, అది చదువుకోవడం. నా డౌట్, త్వరలో అన్నాడు, 2 సంవత్సరాల నుంచి క్యాలెండర్ చూస్తున్నాను, ఇంకెప్పుడు వస్తాడని నేను అనుకునేవాడిని ఆ చిన్న వయసులో. కానీ ప్రభువు 53 సంవత్సరాలు అయ్యి ఉంటా సుమారుగా నేను ఇది చదువుకొని ఈ రోజుని ఆ యొక్క సమాధానము నా అంతరాత్మలో నేను ఇది ఎవరికి చెప్పలే, కనీసం మా మిస్సెస్ కూడా చెప్పలేదు. అది నా అనుభవం. నా యొక్క డౌటు క్లారిఫై చేయడం కోసమే మాత్రమే కాదు, కానీ ఈరోజు అదే అంశాన్ని ఇచ్చి అదే అంశం మీద వాక్యం ధ్యానించుకోమని మనకి ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ విధానం ఏదైతే ఉన్నదో నాకు చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను అనిపించింది. దానికి సరి అయిన సమాధానము మొత్తం మార్కు సువార్త 13వ అధ్యాయం మాత్రమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పాఠ్యాంశము, ఈ శీర్షిక అయ్యగారు నాకు ఇచ్చినప్పుడు నేను చూసి కొద్దిగా సిద్ధపడాలి కదని చదివితే ఆ దినములలో అని ప్రారంభించబడినది 24వ వాక్యంలో. ఆ దినములలో అంటే ఏ దినములలో? బిఫోర్ క్రైస్టా, లేకపోతే సృష్టి ఆరంభం అప్పుడా, లేకపోతే భవిష్యత్తా, ఏదో మనకు తెలియదు. కనుక ఈ ఆ దినములు ఏ దినములు అని సరే 13వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభిస్తే ఆ దినములేంటో, అవి ఎలా ఉంటాయో అవన్నీ ఈ చాప్టర్లో పూర్తిగా 34వ వచనం వరకు తెలియజేయడం జరిగింది. ఒకటో వాక్యం నుంచి 34వ వచనం వరకు తెలియజేయడం. అప్పుడు నాకు సమాధానం దొరుకుతుంది. అంటే ఇందులో ఉన్న ఈ అంశాలన్నీ పరిపూర్ణంగా జరిగినప్పుడు ప్రభువు రాకడ జరుగుతుంది అని ప్రభు మనకి చెప్పారు. ఎన్నోసార్లు బైబిల్ చదివాను, కానీ నాకు ఈ సమాధానం నేను క్యాచ్ చేయలేకపోయాను. గొప్పగా ఉంది. సరే, ఈరోజు మీ ముందు నిలబడడానికి కూడా నేను గొప్ప ప్రవక్తను కాదు, కానీ దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇన్ ది చర్చ్ everybody is equal, everybody is provided equal opportunity. Yesterday a young girl shared and the word of God. Today myself, a retired person, provided a good opportunity to share the word of God. That is the beauty of Christianity, where all are equal. Equality, fraternity, love and affection, the beauty of the Christianity. That's why I am here in front of you all. Of course, thank you all. One more point is, this is a good opportunity to beg you all love and affection and pray for myself and my family, my brethren, all my brethren, and also extend love and affection. And I ask our brethren for the last 1 year, if I hurt anybody, please forgive me. This is also for asking everyone, so that I came here to share this word of God. Thank you all. Before going into word of God, we are almost all very much dull. That's why one Kirtana 246 very much relevant to our chapter. So 246, Yesu Rajuga vachustunnadu. We can recite this first, please, sir. Yesu Rajuga vachuchunnadu, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు
రాజాది తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడితే బహుఘోరం విడువబడితే బహుఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు ఓకే ఓకే థ్యాంక్ యూ. వాక్యం ధ్యానించుకుందాము. మరి ఈ విధమైనటువంటి కాంటెక్స్ట్లో రిలవెన్స్ ఉన్నటువంటి కాంటెక్స్ట్లు కూడా మనకి బైబిల్లో అనేక చోట్ల మనకి తెలియజేయడం జరిగింది. మార్కు సువార్త 13, 24, 25, 26, 27లో ఏవైతే రాస్తున్నావో అట్లాంటి విషయాలే యెషయా 13:10 ఒకసారి చూడండి. యెషయా 13:10 ఆకాశ నక్షత్రములను అమ్మా ప్రకాశించనివ్వు. ఓకే సరే. మరి లోకా సువార్త 21 అధ్యాయంలో 25 నుంచి 27 వరకు ఒకసారి చదవండి. ఇరవై 25 నుంచి 27 వరకు 25, 26, 27. శ్రమయు కలుగును. ధైర్యం చెడి కూలుదురు. మేఘరోడే వచ్చుట చూతురు. ఇలా సువార్తల్లో అన్ని సువార్తల్లో కూడా దేవుని రాకడ గురించి పరిశుద్ధ గ్రంథంలో యెషయా కాలం నుంచి అంతకు ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రభు ఈ యొక్క విషయాలు తన శిష్యులకి చెప్పినటువంటి విధానము మనము ఈ మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. యేసుప్రభు వారు బోధ జరుపుతున్న సమయంలో రోజుల్లో పగలు బోధ దేవాలయంలో చేస్తూ సాయంకాలం అయిన తర్వాత ఒలివ కొండ మీదకి వెళ్ళి మళ్ళీ అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ప్రార్థన చేసేవారు. ఆ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు శిష్యులు ఆయనతోనే ఉంటూ
దేవాలయంలో ప్రార్థన బోధన జరుగుతున్న సందర్భంగా వచ్చినటువంటి శిష్యులు ఆయన్ని ఆ మందిరాన్ని చూసి, ప్రభువా బోధకుడా, ఈ మందిరం ఎంత సుందరంగా, ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా నిర్మించారు, ఈ రాళ్ళు కానీ ఈ నగిసి పనులు కానీ ఇంత ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది కదా అని ప్రభువుని అడుగుతారు. అప్పుడు ప్రభు అంటారు, ఇంత గొప్ప దేవాలయం కూడా ఒక సమయం వస్తుంది, ఆ రాళ్ళ మీద రాళ్ళు ఉండవు, మొత్తం శిథిలమైపోతుంది, పాడైపోతుంది అంటారు. ఇంత గొప్ప స్ట్రాంగ్ చర్చ్ కూడా పాడైపోద్దా అని వాళ్ళు ఆశ్చర్యపడి, సరే ప్రభు మనకి నెమ్మదిగా దొరికినప్పుడు మాట్లాడుకుందాం పడిద్దామని సాయంత్రం ఒలివ కొండ దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ శిష్యులు చేరుకొని ప్రభువుని, ప్రభువా మీరు మాకు వివరంగా చెప్పాలి, మనము ఉదయం కాలంలో మాట్లాడుకున్నటువంటి విషయాలు అడిగినవి మాకు మళ్ళీ ప్రత్యేకంగా తెలియజేయాలని అడుగుతారు. ఆ సందర్భం 1వ అధ్యాయం 13వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుతాం. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడలు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడలు చూస్తున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని వానితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలివ కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయాను వారు ఆయనను చూసి, ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరబోవు కాలమునకు ఏ గురుతులు కలుగును, అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగాను. ప్రభు ఇప్పుడు నేను చెప్పిన ఉపోద్ఘాతంలో ఇలా చెప్పడం, ప్రభు వారికి ఆ కాలం గురించి చెప్పడం జరుగుతుందండి. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూసుకునడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినినప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. నేను అప్పుడు అనుకున్నట్టు యేసు త్వరగా వచ్చేస్తాడని చిన్నప్పుడు అనుకున్నట్టుగా రాడు. ఇది అనమాట, ఈ కారణాలు అన్నమాట ప్రభువు చెప్పినవి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభము. అంటే యేసు ప్రభు వారు మేఘాల మీద రూఢిగా వచ్చేటువంటి సమయానికి ముందు జరిగేటువంటి ఆ కాలంలో సంభవించేటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులు. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుట, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొరిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదామా అని ముందుగా చింతింపకడి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఏం చెప్దాం ఏంటి అని మనం అసలు ఏం ఆలోచించుకోవద్దు. ఆ పరిస్థితులకే మనకి మనసుకి ఎత్తడుగా చెప్పేయండి అంతే అని ప్రభు మనకి ఇక్కడ ముందుగానే తెలియజేస్తున్నారన్నమాట. వారు మిమ్మల్ని అప్పగించుకున్నప్పుడు మీరు ఏమి చెబుదామని ముందుగా చింతింపకడి. ఆ గడియలో మీకేది ఇయ్యబడనో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారుడు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతవరకు సహించినవాడే రక్షణ పొందును. అలాంటి పరిస్థితులు ఉంటాయి. తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఇంకా ఎవరినెవరో చూసే పరిస్థితులు లేవు. మరణానికి అప్పగించేటువంటి పరిస్థితులు అంత ఈ బంధాలు, అనుబంధాలు, మమతానురాగాలు, ప్రేమానురాగాలు అన్నీ కూడా మొత్తం సమసిపోతాయి అలాంటి రోజుల్లో.
అలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఏదన్నా ఆపదలో ఉన్నా అంటే మనం కాపాడి కూడా ఎవడు లేడు. పోతే పో, చనిపోతే చనిపో, నాకు సంబంధం లేదని అలా వదిలేస్తారనమాట. అలా మరణానికి అప్పగించేస్తారనమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మరి అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతారంట. ఆ పేషెన్సీ మనం పెంచుకోవాలి. ఆ పేషెన్సీ పెంచుకుని వాక్యం అనేటువంటి ఈ యొక్క బలమైనటువంటి ఆయుధాన్ని మనం గట్టిగా వాక్యానికి పట్టుకుని మనం ఉన్నప్పుడు మాత్రమే మనకి రక్షణ భాగ్యం జరుగుతుంది. మరియు నాశనకరమైన ఏ వస్తువు నిలువరాని స్థలములందు నిలుచుట మీరు చూచెదరు. అప్పుడు గ్రహించుగాక, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవును, మిద్ది మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవటికై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవటకు ఇంటిలోకి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. అట్లాంటి శ్రమలో కూడా కొంచెం ఏదో వెసులుబాటు కోసం మీరు ప్రార్థన చేసుకుంటే కొద్దిగా మీరు బాధలు తప్పుతాయి బాబు అని ప్రభు శిష్యులకి బోధిస్తున్నారన్నమాట. అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇంతవరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదు. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. అంటే ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. మనం చెప్పిన వాక్యం ఏంటి? ఆ దినములలో శ్రమ తీరిన తరువాత, అంటే ఇట్లాంటి శ్రమలు చూస్తున్నారా? ఆ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, ఎంత ఆ తులసులు తల్లి ఆ యొక్క ప్రసవ వేదనలు, అట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకుంటే కొంతవరకు తప్పించుకున్నాం, కానీ పూర్తిగా తప్పించుకోలేము. కొంతవరకు తప్పించుకోబడతాడు కానీ పూర్తిగా అయితే తప్పించుకోలేము. ఇంకా 24వ వచనం చదువుకున్నాం కదా, డైరెక్ట్ 28వ వచనంకి వెళ్ళిపోతున్నాం, టైం కలిసి రావు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకునిడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను. అలాగే ఆ ప్రకారమే మీరు ఆ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపక నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతింపు. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ప్రభు చెప్పాడు, ఇవి జరుగుతాయా వస్తాయా ఏంటిలే అనుకుంటే కాదు, నా మాటలు గతించవు. ఈ మాటలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇవి జరుగుతాయి, చూస్తున్నాం, కొన్ని వరకు జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, చాలా ఎన్నో రకాల సమస్యలు ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇదేమి కాదు. ఈ వాక్యంలో చెప్పింది ఏంటి? ఆకాశం తల్లిపోద్ది, నక్షత్రాలు రాలిపోతాయి. 10 కమాండ్మెంట్స్ సినిమా చూసారు ఎప్పుడన్నా ఎవరన్నా? 10 కమాండ్మెంట్స్లో సముద్రం మీదకి ఒక మేఘం వచ్చేస్తుంది. ఆ మేఘం ఎంత భయంకరంగా వస్తుందంటే, దేవుడు అలాంటి మేఘం మీద వస్తాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, చూసిన వారు గుండె జల్లుమంటుంది. ఆ సినిమాలో చూస్తే గుండె జల్లు, నిజంగా చూస్తే ఎలా ఉంటుంది అమ్మా? ఆ సినిమా 10 కమాండ్మెంట్స్ ఎంత అద్భుతంగా చిత్రీకరించారే కానీ మహానుభావులు, దేవుని శక్తి ఎలా ఉంటుందని నేను ఆ కుమార్ థియేటర్లోనే ఎక్కడో చూసా. అప్పుడు అనిపించి గుండె జల్లుమంది. థియేటర్లోనే నేను అంత గుండె జల్లుమన్నదంటే నిజంగా మన జీవితాల్లో కనుక మనం అవి చూడగలిగితే, మనం ఇప్పుడు కృపకాలంలో ఉన్నాం, మనకు అలాంటి పరిస్థితి వస్తుందో రాదో నేను చెప్పలేను, కానీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి.
ఇంకా కొన్ని చిత్రాల్లో చూడడం జరిగింది. ఆ స్టార్స్ మొత్తం ఈ టెర్మినేట్ అయిపోతాయట, మొత్తం ప్రళయం వచ్చేస్తూ ఉంటుంది. అట్లాంటివి చూస్తేనే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూస్తుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. చంటి పిల్లలు ఇరాన్లో చూడండి ఎన్ని స్కై క్రేపర్స్ అన్నీ కూలిపోయినాయి. ఆ ఉక్రెయిన్ వార్లో ఎంతమంది హాస్పిటల్లో పిల్లలు ఎంతమంది చచ్చిపోయారు చూస్తుంటే హృదయం తల్లిపోతుంది. ఆ న్యూస్ చూడలేక కట్టేస్తున్నాను, చూడలేకపోతున్నాను నిజంగా. ఈ వయసులో ఇంతకు ముందంటే చూసేవాడు కానీ ఈ హార్బర్ చూడలేకపోతుంది, భరించలేకపోతున్నాను. కనుక ప్రభు మనకి శక్తినిస్తాడు. ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మన రక్షకుడు. ప్రభు ఎందుకు వస్తున్నారు? ఆయన వచ్చి ఆయన రాకడలోని యొక్క పరమార్థం ఏంటో కూడా ఈ సందర్భంగా మనము తెలుసుకుందాం. సరే, 32వ వచనంలో ఆ దినము గురించి ఆ గిడియను గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరగడు. అబ్బా, ఇది మాత్రం తండ్రి అక్కడికే తెలుస్తుంది. కుమారుడైనను యేసు ప్రభు వారికి కూడా లీక్ చేయలేదు ప్రభు తండ్రి. తండ్రిలో తండ్రి, తండ్రిలో దేవుడిలో దేవుడైనటువంటి కుమారుడు మానవ రూపంలో మనకు వచ్చాడు కనుక కాబట్టి అది ఆయన అటు పెట్టించాడు, లీక్ చేయలేదు. అది డెసిషన్ టేకన్ బై ఫాదర్, అవర్ మైటీ గాడ్. ఆయన దగ్గరే ఉంది ఆ రహస్యం, ఇంకెవ్వరి దగ్గర లేదు. అమ్మా, ఎంత ఇదిగా ఉంది ఇది. 35వ వాక్యం. ఇంటి యజమానుడు ప్రొద్దుగునికి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కొడుకు పోయినప్పుడు వచ్చును, తెల్లవారుజాము వచ్చును, మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూసినేమో కనుక మీరు మెలకువగా ఉండి, నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుతున్నాను, మెలకువగా ఉండి. మెలకువగా ఉండి ప్రార్థన మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ మేఘరూఢుడై ఎందుకు వస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే జాన్ చాప్టర్ 5 22-23 సార్ చదవండమ్మా. యోహాను సువార్త 5:22-23. అధికారం ఇచ్చాం. అది తీర్పు తీర్చడానికి కుమారునికి అధికారం ఇచ్చాడు. ఆయన వచ్చి ఇక్కడ తీర్పు తీరుస్తారు. ఎవరైతే మరి వారి యొక్క క్రియలు చొప్పున వారి తీర్పులో నిలబడవలసి వస్తుందో, మనం అందరం నిలబడవలసి ఉంటుంది. వారందరికీ తీర్పు తీర్చడానికి ప్రభు మేఘరూఢుడై ఇట్లాంటి సందర్భం, ఇట్లాంటి కాలము సంభవించిన తర్వాత అనంతరము ప్రభువు అలాంటి మేఘం మీద వస్తాయి. 10 కమాండ్మెంట్లో చూసినటువంటి మేఘం కన్నా 10 టైమ్స్ ఇంకా ఎక్కువే ఆ మేఘం. అట్లాంటి మేఘం మీద వస్తారు. వచ్చేది ఎందుకంటే తీర్పు తీర్చడానికి వస్తారు. మత్తయి సువార్త 16:27 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16:27. ఎవని క్రియలు చొప్పున ఆ ఫలములు ఆయన వారికి ఇవ్వడానికి మనిషి కుమారుడు ఆ మేఘం మీద వస్తున్నారు. అంతేకాదు, మరి అన్యజనులు ఉన్నారు, కనీసం దేవుని వాక్యం కూడా తెలియదు వాళ్ళకి. కాబట్టి ఆ అన్యజనుల గురించి కూడా ఆయన ఆలోచించి మరి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. రోమాపత్రిక 15వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. మరియు
అవును, అన్యజనులను ఏలుటకు అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు వచ్చిన తర్వాత అన్యజనులకి వీళ్ళందరికీ ఏలి ప్రభువుని తెలుసుకునేటువంటి విధంగా ఆయన పరిపాలన ఉంటుంది. అన్యులకు కూడా దేవుని యొక్క సువార్త మహిమ ఆయన కనపరచడానికి వినిపించడానికి ఆ సమయంలో ఆ కారణం చేత రానై ఉన్నారు. అలాగే మ్యాచ్ 9:6లో మత్తయి సువార్త 9:6లో చాలేము. పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికే అధికారము గలదు. మన పాపములు క్షమించడానికి ఎవరికి ఉంది అధికారము ఈ భూమి మీద? ప్రభు అయిన క్రీస్తుకి మాత్రమే ఉంది. ఎవరో క్షమించలేరు మన పాపాలు మాత్రం. మన తప్పులు ఏమైనా ఉంటే క్షమిస్తారు, మళ్ళీ తీసుకుంటారు, కానీ మన పాపాల నుంచి మాత్రం క్షమాపణ మన ప్రభు అయిన క్రీస్తు మాత్రమే ఆయనకి అధికారం ఉన్నది. ఆ అధికారంతో ఆయన వస్తున్నారు. కనుక మనము జాన్ 5:27 వాక్యం కూడా ఒకసారి చదువుకుని మనము ముందుకెళ్దాం. తీర్పు తీర్చును. అవును, ఆగండి, చాలు సరిపోతుంది. ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చును. తీర్పు తండ్రి తీర్చడు. సింహాసనం మీద, శాశ్వతమైన సింహాసనం మీద తండ్రి కూర్చుని ఉంటారు. తీర్పు యేసు ప్రభువు తీరుస్తాడు. అప్పుడు ఆ సమయంలో అందరికీ తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి వారి యొక్క క్రియలు చొప్పున వారికి ఫలాల్ని ఇస్తారు. అయితే మనము మరి ఇన్ని విషయాలు జరుగుతాయని తెలుసుకున్నాం కాబట్టి మనము మన యొక్క అపరాధం నుంచి, పాపం నుంచి తప్పించుకోవాలంటే మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి, మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలనేటువంటిది కూడా దేవుడు మనకు చెప్పారు. మార్క్స్ వార్త 13లో 35, 36, 37 చదువుకున్నాం కదా. 35, 36, 37 నేను ఎప్పుడు వస్తానో తెలీదు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు కూడా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. అది యేసు ప్రభు తెలియజేయలేదు తండ్రి అని యెహోవా దేవుడు. కనుక మనము సిద్ధపాటు అంటే ఎలా ఉండాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనము మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవాలి. జాన్ 5:24లో ఒకసారి చదవండి. అది ఆ తీర్పు నుండి మనము తప్పించుకోవాలంటే, మరణంలో నుండి జీవంలోకి రావాలంటే మనము ఆ తండ్రి పంపిన ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకే ఒక చక్కని సిద్ధపాటుని ఏర్పాటు చేశాడు ప్రభు. ఆయన యందు మనము విశ్వాసంతో, ఆయన భయభక్తులతోటి ఆయన యందు మనల్ని మనం ప్రార్థన చేసుకుంటూ నిత్యము మెలకుగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకి ఎగ్జామ్షన్ ఇచ్చేసాడు గాడ్. వాహ్, ఎంత మంచి దేవుడు మన దేవుడు. అవునా? కాబట్టి రోమా 8:1 కూడా ఒకసారి చదవండి. చాలమ్మా, థ్యాంక్ యూ. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవడం ద్వారాను, మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడం ద్వారాను మన పాపాలు మనం ప్రభు దగ్గర ఒప్పుకొని మనము మరి ఆయన చూపిన మార్గంలో జీవించడం ద్వారా మాత్రము మనకి ఎగ్జామ్షన్ వచ్చేసింది. తీర్పు లేదు ఇంకా మనకే. మనం అలాంటి తీర్పులో నిలబడవలసి వస్తుంది మనకు అవసరం లేదు. ఎందుకని? మన ప్రభు మనకున్నాడు. ఒక చిన్న మనవి, మా డాడీ కొద్ది రోజుల్లో చనిపోతారు. నేను మా వైఫ్ నాన్నకు సేవలు చేస్తాను. ఇంకా కొద్ది రోజులు, ఫ్యూ డేస్
దెన్ ఆస్క్డ్ మై ఫాదర్, డాడీ అంటే తెలుగులోనే అడిగి, నాన్న నీకేమైనా భయంగా ఉన్నదా చనిపోతావని అని. మా ఫాదర్ అన్నాడు, నాకేం భయం లేదురా, నేను చనిపోతే ప్రభువు దగ్గరికి వెళ్తానన్నాడు. ఆహా, నాకు గొప్ప కనువిప్పు కలిగింది ఆ మాట వినటంతో. నా జీవితానికి సరిపడా పాఠం ఆ క్షణంలో నేర్చుకున్నా. అంతవరకు మా ఫాదరు బిడ్డల పట్ల చూపిన ప్రేమను చూసి పిరికివాడు అనుకునేవాడిని, కానీ నా తండ్రి ధైర్యవంతుడు. నాకు ఈ వాక్యము చూపించాడు. కనుక ఆ ధైర్యము, ఆ విశ్వాసం, ఆ అద్భుతమైనటువంటి అట్లాంటి ఫీలింగ్ మనలోకి వచ్చేయాలి. క్రైస్తవుడు అన్నవాడికి ప్రతి ఒక్కడికి ఆ శక్తి ఉంటుంది. అది రావాలంటే అంత విశ్వాసం ఉండాలి. దేవునితో మనం ప్రతి క్షణము ప్రతినిత్యము మనం గడిపినప్పుడు మాత్రమే మనం అంతటి అద్భుతమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ప్రభువు మనం కాపాడుతాడు, మనం చూసుకుంటాడనే భరోసా, ధైర్యం మన ప్రార్థన వల్ల మనకి దేవుడిస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మనకు శిక్ష ఉందో లేదో నాకు తెలియదు. మనం క్రీస్తునందు ఉంటే మనకు శిక్ష లేదు. కనుక మన దేవుడు మంచి దేవుడు, చాలా మంచి దేవుడు. కాబట్టి ఆయన గురించి ఒక చిన్న వాక్యం పాడి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. మంచి దేవుడ నీవు మా యేసయ్యా, మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా. మంచి దేవుడ నీవు మా యేసయ్యా, మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా. ఉన్నతుడా, మహోన్నతుడా, ఉన్నతుడా, మహోన్నతుడా. ఆశ్రయ దుర్గము నీవే, ఆరాధించెదను. ఆశ్రయ దుర్గము నీవే, ఆరాధించెదను. మంచి దేవుడ నీవు మా యేసయ్యా, మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కృపా కార్యక్రమం మా దేవ, సర్వశక్తిమ ప్రభా, మీ అత్యున్నతమైన కృపా కటాక్షము బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గత సంవత్సరంలో ప్రభా ఈ యొక్క టెకల్ మందిరంలో ప్రభా శ్రమకాల దినంలో నాయన మరి నేను వాక్య పరిచర్య చేసి నా యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్లతో ప్రేమ పంచుకున్నాను ప్రభా. మరి సంవత్సరం తర్వాత మళ్ళీ ఇట్లాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవ, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా చిన్న మంద సంఘం ప్రభా, నాయన ఈ సంఘ కాపురుల్ని నాయన మరి ప్రసన్న కుమార్ అయ్య గారిని, యాకవ్ పాస్టర్ సార్ని, రాజ్కుమార్ గారు, ప్రమేలక్కను, అలాగే మా సంఘ పెద్దలు వారి పేరు పేరున ఆశీర్వదించండి. ఈ సంఘం పట్ల ప్రభా ఎంతో విధేయతతోటి నాయన కమిట్మెంట్ తోటి అనేక విధములుగా కృషి చేస్తూ పనిచేస్తున్నటువంటి అందరికీ ప్రభా మంచి ఆయుర్వేదిక ఐశ్వర్యాలు ప్రసాదించండి నాయన. ఈ చర్చని ఎక్స్టెన్షన్ చేయడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన నా యొక్క ఈ వాక్యం పరిచర్యలో ప్రభా, మెసేజ్లో ప్రభా ఏమైనా పొరపాట్లు దొర్లి ఉన్న ప్రభా నన్ను క్షమించి నాయన నీ కృపలో ప్రభా నన్ను మన్నించు తండ్రి. తండ్రి ఎవరైతే ప్రభా నీ మందిరానికి వచ్చి వారు నీకు మొరపెట్టుకుంటున్నారు అనేక విధములుగా ప్రభా, వారి యొక్క అక్కర్లు అన్నీ తెలిసిన దేవా, వారి యొక్క మనోవాంఛలన్నిటినీ ప్రభా నీ కృపలో నెరవేర్చి
ఆశీర్వదించి నీ కృపా కనికరంలో నిత్యము మా పై ఉండినలా నీ ఆశీర్వాదానికి భాగ్యమై జీవించే జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరమ పవిత్రమైన నామంలో స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలేదనగాక. ఆమేన్. దహన బలి నీకు ఆలిసము, మరియు దైవ బలులు తిరిగిన